ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్? ఆ స్మెల్ చూడాలి, స్మెల్ చూడమ్మా. బాగుందా పాడైందా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. నీకు ఇంతమందికి స్మెల్ వస్తుంది, నీకు బాగుందా? అది అమ్మ చూడండి, స్మెల్ చూడండి. ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు? అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక? నువ్వేమన్నావు? పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి? పిలవండి, పిల్లల్ని పిలవండి, పిలవండి పిల్లల్ని. అంటే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. పప్పు స్మెల్ కాదమ్మా. ప్లేట్దే, నువ్వు ప్లేట్దే, ప్లేట్ తీసుకురా. పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా? చూడు, ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను, అబద్ధం మాట్లాడకు. చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు. నువ్వు బయటకు వెళ్ళు, లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కో కాల్ కరో, वो लोग आके చెక్ करेंगे. ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేయండి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి. మీరు వన్డే దగ్గర ఉంటారా? ఓన్లీ సర్వింగ్ వరకేనా? ఓన్లీ వడ్డించడం వరకే? పద్మజ గారు, ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి 1 month నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వల్ల వద్దామని వచ్చాను. బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు. ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది, పాడైపోయి. అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి. ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి. ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి. నేను లొకేషన్ పంపిస్తున్నా, కావూరి హిల్స్, श्री चैतन्य गर्ल्स हॉस्टल. हाँ सर, ये निकाल के रख दो बाजू में. ఆ పప్పు ఎవరు ముట్టకండి. ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి. ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి, మూత పెట్టి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. నువ్వు చెప్పడం అవసరం లేదు, నేను చెప్పడం అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు. ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్గా బాగుందనే చెప్తావు. ఆగింగా పక్కకు పెట్టమ్మా, పక్కకు పెట్టు.